హాయ్! నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ పన్నీర్ బటర్ మసాలా. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 1 స్పూన్ బటర్ని వేసి కరిగించుకోవాలి. అది కరిగాక చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి. అది వేగాక ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో గసగసాలను వేసి వేయించుకోవాలి. అవి చిటపటమన్నాక పొడుగ్గా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి వేయించుకోవాలి. అది వేగగానే కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమాటాలను వేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గగానే దించేసుకోవాలి. అది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలి. అది హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వేయించుకున్న 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలాని పెళ్ళిళ్ళలో ఎక్కువ చేసి వడ్డిస్తారు. తరువాత సాఫ్రాన్ ఫుడ్ కలర్ని వేసి వేయించుకున్న పన్నీర్ పీసెస్ని వేసి మంటని సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దించేసుకోవాలి. అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ. పిల్లల నుండి పెద్దల వరకు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. పన్నీర్ బటర్ మసాలా కోసం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు. ఉదయం హడావిడిలో కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ బటర్ మసాలాని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.